నమస్తే సార్. నమస్తే. సో అంటే 60 లక్షల ఓట్ల వరకు తగ్గుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ కొంచెం వలస కార్మికులు, నిరక్షరాస్యులకి దీని మీద కొంచెం ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. జెన్యూన్ గానే ఇన్ని ఓట్స్ తగ్గుతాయి అనుకోవచ్చా, లేకపోతే ఓట్స్ పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ విషయంలో ఏం చెప్తుంది బీజేపీ? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ లో తగ్గుతున్నాయి అనేది ఉండి తగ్గుతలేవు, అవి లేవు కాబట్టి తగ్గుతున్నాయి. ఇది బేసిక్ అర్థం చేసుకోవాలి. నేను మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ పోయినసారి. ఓకే, మీకు ఆ క్వశ్చన్ కూడా అడిగారు కదా మీరు ఇంతకుముందు. మల్కాజిగిరి పార్లమెంట్ లో 37,63,909 ఓట్లు ఉన్నాయి. మా ఎలక్షన్ జరిగిన రోజు మొన్న పార్లమెంట్ 2024. ఓకే, అంటే ఆల్మోస్ట్ 38 లక్షలు అనుకోండి, అరౌండ్ గుర్తుండదు. మాకు 19,38,000 పోలే. అంటే ఎంత? ఆల్మోస్ట్ 51% ఓటే పోలే. అయితే మేము ఎంక్వైరీ చేసినాం మొత్తం. అంటే నేనే ఇన్ఛార్జ్ పార్లమెంట్ అసెంబ్లీలకు. ఈ మొత్తం ప్రక్రియ చూసినప్పుడు మాకు 3,91,000 సుమారు 4,9 గెలిచినాం. మాకు 9,90,000 ఓట్లు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే 16 లక్షల ఓట్లు టోటల్ లేవు. ఎందుకు లేవు మల్కాజిగిరి అంటే? మల్కాజిగిరి పార్లమెంట్ అంటే వాళ్ళు మైగ్రేట్ అయ్యారు. కొన్ని చనిపోయినవి ఉన్నాయి, కొన్ని మైగ్రేట్ అయినారు, కొందరు వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకెక్కడో ఉంటున్నది. రకరకాల కారణాలతో ఎక్కువ మైగ్రేట్ అయినారు. ఎక్కువ రెంటల్స్ ఉన్న వాళ్ళు మైగ్రేట్ అయ్యారు. దానివల్ల లిస్టులో 39 లక్షల ఓట్లు ఉన్నాయి. పోలింగ్ వాస్తవంగా చూస్తే 19 లక్షల ఓట్లు పోలేదు. అంటే 50%, 49% పోలింగ్ లో మొత్తం కనుక అది మేము యావరేజ్ ప్రభుత్వం లెక్క ప్రకారం అయితే 51% పోలైందని రిపోర్ట్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. కానీ 16 లక్షలు లేని ఆ లెక్కన లేని వాటిని తీసేసి ఒరిజినల్ ఓట్లున్న వాటిని లెక్కేస్తే 85% పోలైనట్టు. ఇది లెక్క. మొన్న కూడా అట్లే జరిగింది మిగతా ప్రాంతాలు. ఇక్కడ నేనేమంటానంటే ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడికి రాదు. ఇక్కడ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్, ఇక్కడ ఉన్న లోకల్ యంత్రాంగం దీన్ని నిర్వహించినప్పుడు ఉదాహరణ చెప్తున్నా మీకు. ఇక్కడ పొరపాటు జరుగుతున్నది, మీ ఓట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే నాకు 3 ఓట్లు నేనే చెప్తున్నా, మీకు రికార్డెడ్ గా చెప్తున్నా. తెల్పూర్లో మాకు ఒక ఓటు ఉన్నది, హనుమకొండలో ఒక ఓటు ఉన్నది, నాకు ఇక్కడ మల్కాజిగిరిలో ఒక ఓటు ఉన్నది. మల్కాజిగిరిలో నేను మొన్న ఎన్రోల్ చేసుకున్నందుకు ఫామ్ 7 ఇచ్చిన, నాకు పలానా కాడ ఓటు ఉన్నది తీసేయమని ఇచ్చిన. వాటి తీసేది. ఉదాహరణకు ఈటల రాజేందర్ గారు చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు కమలాపూర్లో ఓటు ఉన్నది. ఆయన ఫామ్ 7 సబ్మిట్ చేసి ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడ ఉంటాడు కాబట్టి ఇక్కడ పార్లమెంట్ సొంత ఊళ్ళో ఇక్కడ ఈ ఊళ్ళో ఎన్రోల్ చేయించుకున్నాడు ఫామ్ 7. కానీ ఫామ్ 7 ఇచ్చినాక వాళ్ళు తీసేయలేదు. తీసేయకపోతే మేము నామినేషన్ ఇచ్చినాక మా మీద చేసేసాం. మా అడ్వకేట్ ఎక్కడ ఎలక్షన్ కమిషన్ అక్కడికి ఈ ఫైల్ అంతా పంపించాము. ఇంకో ఫలానా రోజు ఓటు ఫలానా కార్డు ఉన్నది, మేము ఫామ్ 7 తొలగించమని ఇచ్చాం, ఇక్కడ ఫలానా రోజు ఎన్రోల్ చేసుకున్నామని ఇచ్చినాం కాబట్టి బతిపోయాం. మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే పొలిటికల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ యంత్రాంగం ఏదైతే ఉన్నదో ఎన్రోల్మెంట్ అనేది చదివినప్పుడు వెంటనే దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ ఫామ్ లోనే కింద ఉంటుంది ఎక్కడ నీకు ఓటు నెత్తిపోయి చెప్పినా కూడా వాళ్ళు తొలగించే ప్రక్రియ అనేది జరగకపోవడం వల్ల డబుల్ ఓట్స్, ట్రిపుల్ ఓట్స్ రావడం, చనిపోయిన వాళ్ళే కూడా వెంటనే తొలగించకపోవడం, ఇవన్నిటి కారణాల వల్ల మనం 60% పోలైందండి సిటీలో, 50% అయిందంటే 60-50 కాదు 80 పైనే అవుతుంది. కాకపోతే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి కాబట్టి పర్సంటేజ్ తక్కువ అనిపిస్తుంది. ఇది మేము ఎన్నో ఎన్నికలు, నేను 45 సంవత్సరాల నుంచి ప్రతి ఎన్నికలలో పనిచేస్తున్నా. నేను పోలింగ్ బూత్ దగ్గర ఇన్ఛార్జ్ నుంచి పార్లమెంట్ ఇన్ఛార్జ్ వరకు పనిచేసిన కాబట్టి అనుభవంతో చెప్తున్నా. ఇంతకుముందు రియాజ్ గారు కానీ పాపారావు గారు కానీ చెప్పిన దాంట్లో వాస్తవాలు. ఎందుకంటే సిటిజన్ అయిన వాళ్ళు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను ఓటు మొన్న హనుమకొండలో చేయించుకున్నాను. మళ్ళీ ఆటోమేటిక్గా నాది 2 దిక్కులు తొలగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఓటు మా ఊర్లో చెల్పూర్లో ఉన్న ఓటు ఆటోమేటిక్గా తొలగిపోతుంది. నేను ఒక దిక్కే సబ్మిట్ చేయాలి. ఇంకో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది అంటే ఒకటి డిలీట్ చేసేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆధార్ ఒకటే కాబట్టి. ఇప్పుడు దీంతో ఆటోమేటిక్ గా తొలగిపోతుంది, ఎవరు వచ్చి తొలగించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్లో రాజకీయాలు మాట్లాడితే నేను ఇంకా అంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలకు కూడా ఓటు ఇవ్వాలని ఉంటే దాన్ని నేనేం చేయలేదు. కానీ ఇప్పుడు బీహార్ ఉన్నది. బీహార్ మొన్న ఎన్నికలైనప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది బీహార్ వెళ్ళిపోయారు, అక్కడ ఓటు ఉన్నది. ఇప్పుడు అక్కడ ఓటు ఉన్న వాళ్ళకి ఇక్కడ బీహార్ మళ్ళీ పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఇక్కడ ఓటు రాలిపోతుంది. మీకు ఉదాహరణ చెప్తుంది. లేకపోతే ఏ మధ్యప్రదేశ్, గుజరాత్, ఒరిస్సాలో ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. ఇక్కడ ఏ రోజు ఇక్కడ ఓటు ఉంటే అక్కడ రాదు. కాబట్టి ఈ సర్ ప్రక్రియలో ప్రక్షాళన అనేది జరుగుతున్నది. ఆధార్ లింక్ తో పాటు ఇంకా కొన్ని లింక్స్ తో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 60 లక్షలు పోయినా 70 లక్షలు పోయినా ఉండి ఓట్లు. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే సర్ ప్రక్రియ ఇప్పుడు పూర్తయి వాళ్ళు ఫస్ట్ ఓటర్ లిస్ట్ అనౌన్స్ చేసినాక కూడా మళ్ళీ అవకాశం ఉంది. రేపు ఓటర్ లిస్ట్ అనౌన్స్ అయినాక కూడా మళ్ళీ ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ ఎన్రోల్ చేసుకోమని చెప్తారు. ఓకే, అంటే వచ్చే ఓటర్స్ నుంచి వచ్చే ప్రతి కంప్లైంట్ ని మళ్ళీ తీసుకుని అనాలిసిస్ చేసే వ్యవస్థ కూడా ఉంటుంది. మొన్న బీహార్ అప్పుడు బెంగాల్ సుప్రీంకోర్టులో 60,000 ఓట్లు
దళిత అంటే 60,000 పరిష్కారాలు ఒక్కో ఓటు కూడా వాళ్ళు ఫిక్షన్ వేసిన వాళ్ళు పూర్తి చేయాలి. అంటే కొంత రాజకీయ ప్రక్రియతో ఫిక్షన్ వేయవచ్చు, కానీ నీకు ప్రూఫ్ ఉండాలి. నా ఓటు పోయింది అంటే నీ ఓటు అక్కడ కొట్టి చూసిండు, చూస్తే వాడు ఉన్న వాళ్ళు నీ ఓటు ఇంకెక్కడ ఉన్నది అని తెలిసిపోతున్నది కదా. నీ ఓటు లేదంటే ఇప్పుడు నీవు ఏ పోలింగ్ బూత్ ఉన్నావో అక్కడ ఒక పోలింగ్ ఆఫీసర్ ఉంటాడు, కదా. మహా అయితే 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే మా 200 నుంచి 250 ఇళ్ల కంటే ఎక్కువ ఉండే ఒక పోలింగ్ బూత్. మరి 250 ఇండ్లకు ఆ పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఏవైతే అఫీషియల్ తరఫున ఉన్నదో ఇంటింటికి తిరుగుతున్నారు. వాళ్ళు ఫస్ట్ ఇల్లు మనం కౌంట్ చేసినప్పుడు ఇంటింటికి ఇల్లు కౌంట్ చేసి, ఇప్పుడు వాళ్ళు ఆఫీస్ పెట్టుకొని కూర్చుంటున్నారు, ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చుంటున్నారు. మీరు అంతా కొడితే మీకు అక్కడ పర్లాంగ దూరం కూడా ఉండదు. మరి వాళ్ళు బాధ్యతతో పోయి, ఇప్పుడు బాబారావు గారు బాధ్యతతో పోయి నా ఓటు ఉన్నది లేదు, ఉంటే ఒకటి ఉన్నది మరి అని ఎట్లా అని అడిగి వాళ్ళు ఓటు ఎన్రోల్ చేయించుకుంటే అవకాశం ఉన్నది. తర్వాత వాళ్ళు ఇక్కడ కూడా ఏది మీ సేవలో అక్కడిక్కడ కూడా ఓట్లు ఎన్రోల్ చేసుకున్నారు. మనం పోయి నా ఓటు ఎన్రోల్ చేసుకోరాదు. మామూలు చదువురాణులు కూడా పోయి అలా పోయి చేసుకునే అవకాశం ఉంది, లేదా అక్కడికి పోయి చేసుకునే అవకాశం. ఇంత ట్రాన్స్ఫర్ ఉన్న తర్వాత ఇంకా దాని వలన రాజకీయం దూరవచ్చు. కాకపోతే కొంతమంది మీరన్నట్టు తెలియకనో పనులుండో వేరే కాడు ఉండో అజాగ్రత్త ఉంటే పొలిటికల్ పార్టీలు ఏజెంట్లు ఉండరు, వాళ్ళు అవేర్నెస్ తీసుకురావాలి. మరి అది మనం కూడా చేయాలి. కాబట్టి ఓవరాల్ గా ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీగా అది ఉంటది. కాబట్టి అంటే జనరల్ గా ఆధార్ కార్డ్ కి లింక్ చేస్తుంటారు కదా, ఇక్కడ మనం ఆధార్ కార్డ్ కి ఓటర్ ఐడికి లింక్ చేస్తే ఇది కూడా ఇంత ప్రాసెస్ లేకుండా ఈజీ అవుతుంది అనేది చాలా మంది అభిప్రాయం. అంటే మీరు రెస్పాండ్ అవ్వాలనుకున్నారు సుమిత్ర గారు, ఇదే విషయంపై మాట్లాడాలనుకున్నారు. ఇదే విషయం అండి. ఆధార్ అని మీరు అంటున్నారు, వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు, కానీ ఆధార్ కు అనుసంధానం చేయించే ప్రక్రియ ఇక్కడ లేదు. ఇచ్చే సర్టిఫికెట్ లో వెరిఫికేషన్ ఇచ్చే దాంట్లో అప్రూవ్డ్ డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటి, కానీ ఖచ్చితంగా ఆధార్ కు అనుసంధానం చేసే ప్రక్రియ ఇక్కడ లేదు. దాంతో ఇంకా బోగస్ ఓట్లు ఉండే అవకాశం, కానీ 2 ఓట్లు ఉండే 2 రాష్ట్రాల్లో ఎక్కడో, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇక్కడ ఏపీకి సంబంధించి లేదా కర్ణాటకకి సంబంధించి మహారాష్ట్రకి సంబంధించి రకరకాల రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ రాష్ట్రంలో ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. ఈ యంత్రాంగం ఏం చెప్తా ఉంది, ఇంటర్నల్ జిల్లాల పరిధిలో ఉన్నాయైతే మేము చేయగలుగుతాం, ఆ మెకానిజం వరకే మా దగ్గర ఉంది, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాటిని మేము తొలగించలేకపోతున్నామని చెప్పిండ్రు. దానివల్ల ఇప్పుడు ఏపీలో ఉన్న ఓట్లు ఇక్కడ చూస్తున్నాం, ఏపీలో ఎన్నికలు ఉన్నప్పుడు ఖాళీ అవుతా ఉంది హైదరాబాద్. మరి ఈ ఓట్ల మీద కొంచెం ప్రశ్న ఉంటది కదా. కాదండి, ఒక విషయం నేను ఒకటి అడుగుతున్నా, నాదే చెప్తున్నా. నాకు ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ రెసిడెన్స్ ఇక్కడ ఉన్నా, నా ఓటు హన్మకొండలో ఉన్నది అంటే రేపు ఎన్నికలు అయినప్పుడు నేను ఇక్కడ హన్మకొండ పోయి ఓటేస్తాను, నా ఓటు అక్కడ ఉన్నది కాబట్టి. ఇట్లా నాలాంటి వాళ్ళు కానీ మీరు అన్నట్టు వేరే రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఓటు ఉండదు ఇక్కడ, వాళ్ళు వేరే కాడ ఓటు ఉంటుంది. అంత మాత్రం ఇక్కడ 1 కోటి మంది ఓటర్లు ఉన్నారు అంటే 60 లక్షలు 70 లక్షలు పోలేదంటే 30 లక్షలు పోలు కాదంటే వాళ్ళందరికీ ఓటు లేనట్లు లెక్క కాదు, వాళ్ళకు కాడ వేరే కాడ ఉన్నది. అవసరమైనప్పుడు పోలైతే కదా, అది నష్టం కదా అనేది. అట్లా ఎక్కడ పోలైతే ఎట్లా వేస్తారు పోలింగ్? నేను హన్మకొండ పోయి ఓటేస్తా, ఇక్కడ ఎట్లా వేస్తా? నా ఓట్లు ఏంటి? నేను పోయి ఎట్లా వేస్తా? హన్మకొండలో ఒకసారి ఇక్కడ ఓట్లు లేకుండా కాదు, హన్మకొండలో మీరు ఉంటారు. మీరు ఆంధ్ర అయితే మీరు కర్ణాటక అయితే మీరు మహారాష్ట్ర అయితే. ఒక్క నిమిషం మేడం, నా ఆంధ్ర అనుకోండి, నాకు ఆంధ్రలో ఓటు ఉంటే ఇక్కడ ఓటు వేయలేండి. ఎన్ని రోజులు కాదు ఫస్ట్ ఓటు మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ ఓటు ఎన్ని రోజులే కాదు, నాకు దగ్గర ఓటు దేశంలో ఎక్కడున్నా ఇక్కడ ఓటు ఎన్రోల్ కాదు, మీరు పోయి అక్కడ ఎన్రోల్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నేను చేసినాం అది. సో సుమిత్ర గారు చెప్పినట్టు బోగస్ ఓటుకి అవకాశమే లేదంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మేడం, నేను కూడా చెప్తున్నా, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో 100% కరెక్ట్ ఉంటుంది అని అన్నాను. 1-2% వేరియేషన్ అక్కడక్కడ ఉంటుండొచ్చు, దాన్ని మన అందరి బాధ్యత కరెక్ట్ చేయాలి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు సుమిత్ర గారు డౌట్ అంటే ఆధార్ కార్డ్ కి ఓటర్ ఐడికి ఎందుకు లింక్ చేయట్లేదు అనేది, అంటే దీని మీద ఏమన్నా మళ్ళీ ఏమన్నా మీరు అమెండ్మెంట్ తీసుకొచ్చి లింక్ అని కాదండి. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఆధార్ పెట్టుకోలేదు, అనేకమైన చూపిస్తున్నారు. అయితే ఏంటంటే వాళ్ళు ఆధార్ ఎందుకు పెట్టుకున్నారు అంటే, నీకు ఒక దగ్గర కనుక ఓటు ఉంటే ఆధార్ లింక్ లో ఇక్కడ వస్తుంది కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకోరు. అంతేగాని వాళ్ళు ఓటుకు ఉపయోగించుకుంటున్నారు. లింక్ అంటే దాన్ని లింక్ ఉన్నట్టే లెక్క. నన్నంటే ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ ఏంటంటే లింక్ చేయాలంటే ఇది ఆధార్ ఇస్తున్నది కాబట్టి దీని ప్రకారం ఇది ఉన్నది అని దాన్ని కలిపి ఇస్తలేరు. అట్లా ఒక పోలింగ్ బూత్, ఒక జిల్లా తర్వాత నీకు అసెంబ్లీ నంబర్ ఉంటుంది, అసెంబ్లీ నంబర్ తర్వాత పోలింగ్ బూత్ నంబర్ ఉంటుంది, పోలింగ్ బూత్ నంబర్ తర్వాత నీ పోలింగ్ బూత్ నంబర్ లో సీరియల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, అంత సిస్టమేటిక్ ఉంటుంది, ఏం లేదు. ప్రతి అంటే మనం బాధ్యత లేకుండా మనం కేవలం ఏది పడితే మాట్లాడితే
కొన్ని సమస్యలు అనుమానం బాధ్యత లేకుండా కాదండి వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ అనుమానాన్ని సందేహాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత జాతీయ పార్టీగా మీ మీద ఉంటుందండి. మా పార్టీ కాదు, మీకు చెప్తాను వినండి. ఇక్కడ ఉన్నది అధికారులు చేసేది, బీజేపీ ఏది, కాంగ్రెస్ ఏది, మీ బీఆర్ఎస్ ఏది. ఇక్కడ చేసేటోళ్ళు ఎలక్షన్ వ్యవస్థని ఎన్రోల్ చేసేటోళ్ళు ఏ పార్టీ నిర్వహిస్తలేదు. ఇక్కడ అధికారులు నిర్వహిస్తున్నారు, అధికార యంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఆధార్కి ఎందుకు అనుసంధానం చేయకూడదనే ప్రశ్నకు సమాధానం రావాలండి. ఇప్పుడు అది ఒక పౌరుడు ఒక ఓటు అని ఎందుకు ఉండకూడదు? ఒక నిమిషం మేడం, ఆధార్కు ఎందుకు లింక్ చేస్తలేరని మీరు అధికారులు అడగండి. ఏం చెప్తున్నారు మీకు? మీరు అడిగి ఉంటారు కదా, ఏం చెప్పారు?